హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సో చెప్పుకుందాం ఛానల్. ఈరోజు మేము చెప్పేది కా మూవీ గురించి. ఎస్. రిలీజ్ అయ్యి చాలా రోజులు అయినా ఇప్పుడే మాట్లాడుతున్నారు దాని గురించి. కిరణ్ అబ్బవరం అన్న చాలా రోజులు అదే మంచి బ్లాక్ బస్టర్ కమ్బ్యాక్ అని చెప్పవచ్చు ఆ మూవీ. బ్రహ్మాండం చెప్పుకోవచ్చు బాగా. సూపర్ హిట్ అయింది అది. మొన్న రీసెంట్ దివాళీ విన్నర్ అనుకుంటా. కొత్త స్టోరీ విత్ కొత్త థీమ్. నిజంగా ఆ స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది. టీఎఫ్ఐ అలాంటివి చాలా వేరుగా వస్తాయి అప్పుడప్పుడు. అది కిరణ్ అబ్బవరం తీసి దాన్ని హిట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. స్టోరీ స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి బాగుంది. అలా వచ్చి టేబుల్ సెట్ చేసి అలా వచ్చాక వాళ్ళు తీసుకెళ్తారు కరెక్ట్ గా. కిరణ్ అబ్బవరం తీసుకుపోయి అక్కడ ఏదో రూమ్ లో పడేస్తారు అనమాట. కానీ అదేంటి ఆత్మ స్టార్టింగ్ వాళ్ళు చనిపోయాక అదే ఊర్లో ఉంటారు. ఎక్కడైతే చనిపోయారో అదే ఊరు నుంచి స్టార్టింగ్ ఇద్దరు మాస్క్ ఉన్న వ్యక్తులు వెళ్ళి తీసుకొస్తారు, ఆత్మని తీసుకొస్తారు. ఆత్మ అది కిరణ్ అబ్బవరం కాదు. ఆత్మ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ లో ఆత్మ ఏం మొత్తం పెట్టి మాట్లాడుకున్నాక ప్రతిదానికి చేసిన ఏదైనా మంచైనా చెడైనా దానికి కర్మ ఫలితం చెప్పాల్సింది అని చెప్పి ఆత్మతో డీల్ చేస్తా ఉంటారు. అతనే వచ్చి అంటే సోల్ అనమాట, ఎదురుగా వచ్చేది. ఇప్పుడు అదే అంటే సోల్ మీనింగ్ వస్తుంది. సోల్ లాస్ట్ ఎండింగ్ లో వేస్తారు. కాదంటే సో ఏంటంటే మన సోల్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తుంటే నా సోల్, నువ్వు చెప్తుంటే నీ సోల్. ఇంటర్వెల్ అసలు ట్విస్ట్ సూపర్. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి ఏంటి ఇద్దరు డబల్ రోల్ చేస్తారా అనుకున్నా. కాకపోతే తర్వాత ఆలోచించిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆలోచించడం కాదు, ఏం ఆలోచించలేదు. క్లైమాక్స్ చూసిన తర్వాత డిసైడ్ లేట్ గా ఏంటి సినిమా అయిపోయాక అర్థమైంది. సినిమా అర్థమైంది లేదు లాస్ట్ క్లైమాక్స్. కానీ రీసెంట్ ఏంటి చాలా కొత్త క్లైమాక్స్, ఇండియాలో లేదు అక్కడ క్లైమాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో నీకే నచ్చింది? నాకు హైలైట్ క్లైమాక్స్. అసలు ఆ స్టోరీ ప్లాట్ ఎక్స్ప్లెనేషన్ స్క్రీన్ ప్లే నా బాగా కొత్త స్టోరీ. అదేవిధంగా స్క్రీన్ ప్లే బాగా చేశారు. ఇంకా జిగ్జాగ్ మేనర్ లో అంటే ఫస్ట్ ఆత్మ అది ఉంది కదా, బ్యాక్ సైడ్ చనిపోయిన తర్వాతే సీక్వెన్స్ ఫస్ట్ వచ్చింది. సో అటు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి తనకి ఆ చక్రం అది పెట్టారు. సో అది తిరిగినప్పుడు మాత్రం గుర్తుంది. ఎందుకంటే ఆత్మగారు చనిపోయి తనకి ఏం గుర్తుండదు. ఎలాగైతే చనిపోయాడో యాజ్ ఇట్ ఈస్ సెకండ్ హీరోయిన్ అంటే చెల్లి కింద అమ్మాయి పడుతుంది. చెల్లి కింద పుట్టే అమ్మాయి కూడా అక్కడ అదే ఊర్లో ఒక అమ్మాయి, ఇద్దరు కలిసి చనిపోతారు. తను కాపాడిపోతూనే ఈ ఇద్దరు చనిపోతారు. సో వాళ్ళిద్దరు పుట్టుతారు కాబట్టి అదే కడుపులో ఉంటారు కాబట్టి లేయర్ కింద గోడ ఉంటది ఇద్దరికి. ఇద్దరు మాట్లాడుకోగలుగుతారు ఎందుకంటే పైగా ఈ కిరణ్ అబ్బవరంకి ఎలాగైతే క్వశ్చన్స్ అడుగుతారో తన సోలు, అలాగే అక్కడ కూడా తనని క్వశ్చన్స్ తనకు కూడా గుర్తుకు వస్తూ ఉంటది. ఇద్దరు లింకప్ ఉంటది. ఇద్దరు చనిపోయింది, మళ్ళీ వాళ్ళిద్దరు ఇక్కడ కమలుగా ఉంటారు. అండ్ వీడు డబ్బు తీసుకుని పాడిపోయేస్తారు కదా చిన్నప్పుడు క్యారెక్టర్ లో. సో తను అలా తీసుకెళ్ళడం వల్ల ఓమో అదే ట్రస్ట్ ఆ డబ్బు తన కోసం ట్రీట్మెంట్ కోసం చనిపోతుంది. కర్మ ఫలితంగా చేసిన తప్పుకి అదే ఇంట్లో పడతారు. అండ్ బాగా నచ్చింది ఏంటంటే కిరణ్ అబ్బవరం ఒక అనాథ. తను ఏంటంటే ఫ్యామిలీ ఉండాలి, ఫ్యామిలీ కావాలని కోరుకుంటాడు. ఎండ్ ఆఫ్ ద మూవీ తనకు అది తగ్గిద్ది. ఎందుకంటే తాతయ్య వస్తారు, నాన్న కింద నాన్న అంటే అమ్మ ఉంటది, బామ్మ ఉంటది, బామ్మ నాయనమ్మ అండ్ చెల్లి కూడా చెల్లి. అండ్ టైం కుక్క కూడా వదలలేదు. అదే టైంలో సినిమా టైంలో హీరోయిన్ తర్వాత వాళ్ళ నాన్న తెలిసినప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ అంటే డైలాగ్ చెప్తున్నారు. కుక్కను కూడా అంటున్నావు, అందరు వెళ్ళిపోతారు, నువ్వు కూడా వెళ్ళిపోతావు తోసేస్తా. కానీ మళ్ళీ జన్మవాడు మళ్ళీ పుట్టాక కుక్క కూడా వచ్చేద్దాం ఇంట్లోకి తెలిసి 17కి వస్తానే ఉందని చెప్తాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే అది సెటప్, విలేజ్ సెటప్
అదే అన్న 5ంటికే చీకటి పడిపోయేది. 24 క్లాప్స్ బెస్ట్ వర్క్ ఇచ్చింది అసలు. అది కెమెరా యాంగిల్స్ గోల్డ్ బిల్డింగ్ బాగుంది, చాలా బెస్ట్ థింగ్, చాలా బాగా ఫారెస్ట్ లో లైట్ సెటప్స్ అయితే అసలు లైట్ లో ప్రతి అలా వెలగడం 3 o'clock ర్యాండమ్ గా మళ్ళీ తిప్పి వాళ్ళు వెలిగిస్తారు కదా. స్టోరీ బిల్డప్ బాగుంది, స్టోరీ బిల్డప్ బాగుంది, స్క్రిప్ట్ బాగుంది, క్లైమాక్స్ ఇంటర్వెల్ అయితే చాలా బాగుంది, మనకు కావాల్సిన ట్విస్ట్లు ఉన్నాయి, థ్రిల్లింగ్ ఉంది మూవీ. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా అందరూ బెస్ట్ ఇచ్చారు. సాంగ్స్ కూడా బాగుంటాయి. ఆడు ఆ సాంగ్ బాగుంటది, జమ్మాయి సాంగ్ అది చెప్పక్కర్లేదు, అన్ని బాగా ఉంటాయి. స్టోరీ మొత్తం ఇంకా ఇద్దరు డైరెక్టర్స్ దానికి మూవీకి బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ప్రొడ్యూసర్ కూడా అలా తీసుకురావడం ఇంకా మంచి ఎలా చేస్తుంటే ఇంకా రావాలి, కొత్త కూడా వస్తే అలాంటివి బాగుంటాయి. ఎలా అంటే తీసుకురావాలి. నువ్వు ఫస్ట్ డే వెళ్ళావు, నేను వెళ్ళాను కానీ సెకండ్ డే వెళ్ళాను మూవీకి. ఇప్పుడు ఆ తర్వాత అవసరం లేదనుకుంటాను.